హలో హాయ్, వెల్కమ్ టు అన్సే కిచెన్. ఈరోజు మునగాకు రైస్ చూపిస్తాను. నేను మునగాకు చాలా మంచిది కదా ఒంటికి. ఇప్పుడు మునగాకు పౌడర్ కూడా వాడుతున్నారు. ఇది కొంచెం నారు ఉంది కనుక, మెత్తగా ఉంది కనుక నేను ఇట్లనే వేస్తున్నాను. ఇది మంచిగా డ్రైగా ఎండితే దీన్ని గ్రైండర్లో పొడి చేసి పెట్టుకొని కూడా వాడుకోవచ్చు. మునగాకు రైస్కి మునగాకు రైస్ చూపిస్తా. ఇంట్లోకి వెళ్ళి ఇంత వేసుకుంటా నేను. మునగాకు పిడికెడు. దానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా 3/4 టీ స్పూన్ నిమ్మప్పు, పసుపు. ఇది ఈ రైస్ చేస్తున్నాను. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్. దీంట్లో ఇప్పుడు మనము పోపు గింజలు వేసుకుందాం. చాలా బాగుంటుంది మునగాకు రైస్. మునగాకు ఒంటికి మంచిదని చాలా తింటున్నారు. ట్యాబ్లెట్స్ కూడా వస్తున్నాయి, మీకు తెలుసో లేదో. పౌడర్ కూడా దొరుకుతుంది మార్కెట్లో, అట్లా కూడా వాడుకునేటోళ్ళు. నేనైతే ఫ్రెష్ది మా ఇంటి దగ్గర దొరికింది. కొనుక్కుంటే కూడా దొరుకుతుంది. 20 రూపాయలు, 10 రూపాయలు ఒక కట్ట. అట్లా కూడా కొనుక్కొని ఇట్లా ఎండబెట్టి పెట్టుకోవచ్చు. పచ్చిదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇవి వేసేసుకుంటున్నాను. తాలింపు గింజలు, మంచిగా ఫ్రై అయినాక ఈ పల్లీలు కొంచెం వేగాలి. పుట్నాలు కూడా వేసుకోవచ్చు, మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఇష్టమున్న పప్పులు వేసుకోండి, ఇష్టం ఉన్నప్పుడు. ఎవరెవరి ఇష్టము. నేనైతే పల్లీలు వేసుకున్నా, పోపు గింజలు వేసుకున్నా. మినపప్పు వేసుకోవచ్చు, శనగపప్పు వేసుకోవచ్చు. ఇష్టం వచ్చిన పప్పులు నానబెట్టి వేసుకోవచ్చు, అట్లనే కూడా వేసుకోవచ్చు. కాజు వేసుకోవచ్చు, బాదం వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు దీంట్లో. ఈ పల్లీలు మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి, మంచిగా పట్ 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 అంటున్నాయి, పలిగినాయి కూడా. మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు ఆకు కూడా వేసుకుందాం. పిడికెడు, సరిగ్గా పిడికితో పట్టుకొని పిడికెడు వేస్తున్నా నేను. ఆ రైస్కి ఇంత చాలు. పౌడర్ అయితే ఒక 2 స్పూన్స్, టీ స్పూన్తో 2 స్పూన్స్ పౌడర్ మస్తు. పౌడర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, బాగా అన్నానికి పడుతుంది. కానీ నేను పౌడరు ఇది గ్రైండర్లో కాదు అని చెప్పేసి ఇట్లా ఏకంగా వేసేసినాను. ఇట్లా కూడా వేసుకోవచ్చు, అట్లా కూడా వేసుకోవచ్చు, ఎట్లయినా వేసుకోవచ్చు. మంచిగా ఫ్రై అయినాక దీంట్లో నిమ్మప్పు, ఉప్పు, పసుపు ఇది కూడా వేసేసుకొని కలుపుకుందాం. మంచిగా కలబెట్టుకొని ఇప్పుడు దీంట్లో మీదకెళ్ళి అన్నం వేసేసుకున్నాం. రైస్ వేసేసుకున్నాం. ఉడికించుకున్న రైస్. ఇంక ఈ రైస్ మంచిగా పుల్లలు అయ్యేటట్టు పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది. కొంచెం ముద్దగానే అయింది. నేను కుక్కర్లో పెట్టుకున్నా, ప్రెషర్ కుక్కర్లో అన్నము. రెడీ మునగాకు రైస్. ఎందుకంటే మునగాకు రైస్ కనుక మునగాకు ఎక్కువనే ఉండాలి, తక్కువ వేసుకుంటే బాగుండదు, మునగాకు టేస్ట్ రాదు. అందుకని రెడీ మునగాకు రైస్. ఇప్పుడు తినేష్టమే పెట్టుకొని, అంతే. చాలా కమ్మగా ఉంటుంది. నేను వడ్డించుకుంటున్నాను. సూపర్, ఒంటికి మంచిది, టేస్టీ ఉంటుంది, చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది. ఇలా అందరు చేసుకొని తిని చూడండి. నా వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మునగాకు రైస్ రెడీ. నేను తింటాను ఇప్పుడు. పెట్టుకున్నా తిననీకే. ఇట్లా తింటే వావ్, సూపర్, చాలా కమ్మగుంది. తప్పకుండా చేసుకొని తిని చూడండి మునగాకు రైస్.
చాలా కమ్మగా ఉంది, సూపర్ వచ్చింది. పులుపు కూడా నేను నిమ్మప్పు వేసుకున్నాను. నిమ్మప్పు లేని వాళ్ళు నిమ్మకాయ రసం కూడా వండుకోవచ్చు. అట్లయినా ఓకే, ఇట్లయినా ఓకే. తప్పకుండా చేసుకోండి, హెల్త్కి మంచిది, మంచి బెనిఫిట్ ఉంటుంది హెల్త్కు. ఓకే అండి, బాయ్. తప్పకుండా చేసుకొని చూడండి, తప్పకుండా లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చిన వాళ్ళు షేర్ చేయండి మీ పిల్లలకి, మీ చుట్టాలకి. ఈ రైస్ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.